హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7 మధ్య ప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు బగ్గుమంటున్నాయి. మరి బ్యారెల్ ధరలు చూసుకున్నట్టయితే 110 రూపాయల డాలర్లను దాటినప్పటికీ దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే పెంచే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో సామాన్య ప్రజలకు భారీ ఊరట లభించినట్లుంది. ప్రస్తుతానికి ఈ భారాన్ని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు OMCS భరించాలని, రిటైల్ ధరలను యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. మధ్య ప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, హుర్ముజ్ జలసంధి వద్ద సరఫరాలకు అంతర్జాతీయాలు ఏర్పడటంతో అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 28% పెరిగింది. $116 వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ WTI 27% పెరిగింది. $116 చేరుకుంది. 2022 తర్వాత ఈ రెండు బెంచ్ మార్కులు $100 మార్కులు దాటడం ఇదే మొదటిసారి. సాధారణంగా అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మన దేశంలో ఇంధన ధరలను సమర్థిస్తుంటారు. కానీ మార్కెట్లలో తీవ్రమైన ఒడిదూకులు ఉన్నప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని చమురు కంపెనీల ద్వారా వినియోగదారులపై భారం పడకుండా చూస్తుంది. దేశంలో ఇంధన నిల్వల పరిస్థితి మెరుగుపడుతుండటం, సరఫరాలు స్థిరంగా ఉండటంతో ధరలను నియంత్రించగలమన్న విశ్వాసాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. హుర్ముజ్ జలసంధి మార్గంపై ఆధారపడడానికి తగ్గించుకునేందుకు భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. గతంలో ఈ మార్గం వెలుపల నుంచి భారత్ ముడి చమురు దిగుమతుల 60% ఉండగా ఇప్పుడు మరి దానిని చూసుకున్నట్టయితే 70% పెంచుకుంది. ఇప్పటికే హుర్ముజ్ జలసంధి నుంచి ఒక కార్గో ఫిష్ బయలుదేరిందని, సరఫరాలు నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తున్నాయని అధికారులు తెలిపారు. అయితే మధ్య ప్రాచ్యంలో యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే గల్ఫ్ దేశాలు సరఫరాలను నిలిపివేసి ప్రమాదం ఉందని, అప్పుడు ముడి చమురు ధర బ్యారెల్ కు $150, సహజ వాయుపు ధర $40 చేరుకోవచ్చని ఖతర్ ఇంధన శాఖ మంత్రి హెచ్చరించారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇరాన్ అణుముప్పును ఎదుర్కోవడంలో భాగంగా చమురు ధరల పెరుగుదల అనేది తాత్కాలికమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఏదేమైనా ప్రస్తుతానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారతీయ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పెట్టడం లేదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.